ఈరోజు కథ గర్వించిన సింహం. పూర్వకాలంలో ఒక కీకారణ్యంలో ఒక సింహం ఉండేది. అది అడవులను పాలించే మృగరాజు కావటం వల్ల క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా దాని పట్ల భయభక్తులతో సంచరించేవి. అవి ఎంత భయభక్తులతో మసులుకున్నప్పటికీ మృగరాజుకు అంతకంతకు గర్వము, అహంకారము ఎక్కువైపోయింది. కన్ను మిన్ను కానకుండా ఎప్పుడేం తోస్తే ఆ పని చేయటం మొదలుపెట్టింది. అది అలా ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకోవటమే గాని, మృగరాజా, నీవు తప్పుదారిన నడుస్తున్నావు సుమా అని సాహసించి ఏ జంతువు చెప్పలేకపోయేది. ఒకరోజు రాత్రి కటిక చీకటిలో ఆ సింహం భూమి దద్దరిల్లేటట్లు భయంకరమైన ధ్వని చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది. ఆ ధ్వని చెవిన పడగానే నిద్రలో ఉన్న జంతువులన్నీ హడలిపోయి కంగారుగా పరుగులెత్తడం మొదలుపెట్టాయి. చెట్లపై నుండే పక్షులు కూడా ఎగిరిపోయాయి. గాలికి ఊగిసలాడే గడ్డి పరకపైన పడుకుని ఉన్న చిన్నారి ఈగమ్మకు కూడా మెలకువ వచ్చేసింది. చిన్నారి ఈగమ్మ తన చిన్ని కాళ్ళతో చిన్నారి కన్నులు నులుముకుంటూ బద్ధకంతో ఏమిటబ్బా ఈ సంగతి అంది. ఈ మాట సింహం చెవులకు వినపడిన వెంటనే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ఈ పొగరుమోతి ఎవరు అనుకుంటూ ఆవేశంతో ఆ మాట అన్నవాళ్ళను శిక్షించాలని వెతుక్కుంటూ ఉరుకులు వేయటం మొదలుపెట్టింది. మురగరాజు వెళ్ళి చిన్నారి ఈగమ్మ పడుకుని ఉన్న గడ్డి మొక్క పక్క నుంచి పోయేసరికి అది ఆగు ఆగు, నీవెవరువు? ఇలా పిచ్చెత్తినట్లు అరుస్తూ అందరి నిద్ర ఎందుకు పాడు చేస్తున్నావు? నిద్ర పాడు చేస్తే ఊరుకుంటాననుకున్నావా? జవాబు చెప్పి మరీ కదులు అంటూ అడ్డుపడింది. ఈ మాటలకి శివమెత్తిపోయి నా అంతటి వాడిని ఎవరంటావా? ఎదురు ప్రశ్నలు వేస్తావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? మృగరాజు గారు శంఖారావం చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరారని తెలియదా? ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మసులుకో అని హెచ్చరించింది గర్వించిన సింహం. రాజువైతే కోటలో కూర్చోవాలి గాని అర్ధరాత్రి వేళ అందరినీ నిద్రలేపితే ఊరుకుంటారనుకున్నావా? రాజే కాదు, బంటే కాదు, ఎవళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మర్యాద దక్కుతుంది, లేకపోతే లేదు అంది నిర్భయంగా చిన్నారి ఏగమ్మ. ఓసి బడవా, నలుసంత ఉన్నావో లేవో నాకు నీతులు చెప్తావా? రాజంటే ఏమిటనుకున్నావు? ఇష్టం వచ్చిన పని చేయవచ్చు, ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు, ఇష్టం వచ్చిన జంతువునల్లా తినేయవచ్చు, రాజుకి హద్దులేమిటి అని హుంకరించింది సింహం. చిన్నారి ఈగమ్మ ఎగతాళిగా నవ్వుతూ, నువ్వు రాజువని నీతో ఎవరు చెప్పారు? నీకు అందరూ భయపడుతున్నారని అనుకుంటున్నావు కాబోలు. నీవంటే ఎవరికీ భయం లేదు, నాకు అసలే భయం లేదు. నీవే రాజువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అని సింహానికి సవాలు చేసింది. రోషం కొద్దీ సింహం దవడలు తెరిచి పెద్దగా నిట్టూర్చింది. ఆ గాలికి గడ్డి పరక కదిలింది కానీ దానిపైన పడుకున్న చిన్నారి ఈగమ్మ చలించనే లేదు. ఓయి సింహమా, రా, యుద్ధానికి రా, నీ జూలు కాస్త ఎగరగొడతాను. రాకపోయావో సింహం నన్ను చూసి భయపడిపోయింది అని అరణ్యంలో జంతువులన్నింటికీ చాటి చెప్తాను. అప్పుడు అవన్నీ కలిసి నన్నే రాజుగా చేసుకుంటాయి అని బెదిరించింది. వెధవ ఈగ, ఇలాంటివి 1000 ఈగల్ని ఒక్కసారిగా మింగేస్తాను అనుకుంటూ సింహం పంజా దువ్వి ఈగ మీదకు ఎగరబోయింది. తీరా సింహం గడ్డి పరకమైన పడుకొని ఉన్న చిన్నారి ఈగమ్మను కొట్టబోయేసరికి అది సింహం ముక్కులో దూరి తన విషపు తొండంతో పొడిచి చెడామడా కుట్టడం మొదలుపెట్టింది. బడాయిలు కొట్టిన ఇంతటి పౌరుషమైన సింహం దాని బాధకు తట్టుకోలేక కుయ్యో ముర్రోమంది. గొండ్రు పెట్టింది. చివరకు ఏడ్చి ముత్తుకుని బుర్ర నేలనేసి కొట్టుకుంది. చేసేది లేక ఆ సింహం ఈగమ్మ ఈగమ్మ, నువ్వే రాజువి, నేను కాదు, నువ్వే రాజువి, యువతలికి రా అంటూ గోలపెట్టింది. కొంతసేపటికి చిన్నారి ఈగమ్మ నవ్వుకుంటూ యువతలికి వచ్చి, ఓయి సింహం, నీకు బుద్ధి చెప్పటానికి అన్నానే గాని నీ రాజు పదవి ఎవడికి కావాలి? పోపో అంటూ మళ్ళీ హాయిగా తన గడ్డి పరక మీద పవలించింది. ఆ రోజు నుంచి గర్వం అణిగిన ఆ సింహం ఏ జంతువునైనా చంపుతుంది గాని ఈగ పేరు చెబితే మాత్రం హడలిపోతుంది.